ఇక మా అమ్మ చనిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఇక మా నాన్న రెగ్యులర్గా మందు తాగడం స్టార్ట్ చేసిండు. ఇక నేనేమో అక్కడ వేరే ఉండి చదువుకుంటున్నాను. చదువుకుంటుంటే ఇక తెలిసిన తర్వాత మా నాన్నని నేను అందరం నా చదువు అక్కడ 10th అయిపోయిన తర్వాత మా నాన్నని తీసుకొని హైదరాబాద్ రావడం. ఆయన కూడా కొన్ని రోజులు ఇక్కడే మేము రావడం రూమ్లో ఏం లేము, ఇక్కడ ఒక దగ్గర గుడిసెలో ఉన్నాము. ఆ గుడిసెల నుంచి మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి చూస్తున్నా కానీ కొంచెం ఇబ్బంది అనిపించి నేను రూమ్ చేంజ్ చేశాను. ఆయన మళ్ళీ రిటర్న్ తిరిగేసి ఊర్లోకి వచ్చేసిండు. నాకు హైదరాబాద్లో ఉండబుద్ధి కావట్లేదు, నేను పని చేయలేకపోతున్నా అని చెప్పి మళ్ళీ ఊరికి వచ్చిండు. ఊరికి వచ్చిన తర్వాత కూడా ఆయన తాగుకుంటుంటాడేమంటే హైదరాబాద్లో ఉన్న రోజులు కొన్ని రోజులు తాగుకుంటున్నాడు. మళ్ళీ ఊరికి వచ్చిన తర్వాత మళ్ళీ మందు స్టార్ట్ చేసిండు. మందు స్టార్ట్ చేసి ఇక నేను ఉండలేకపోతున్నా, మందు లేకపోవడం, మీ అమ్మని మర్చిపోలేకపోతున్నా అని చెప్పి చెప్పడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అయినా సరే మేము ఏమనలేదు. మళ్ళీ ఆయనని రిటర్న్ హైదరాబాద్ తీసుకొచ్చినాం. తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చెప్తాను. అప్పటివరకు చూస్తుండండి, ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ.